ఏంటో నాన్న నిద్ర పట్టట్లేదా? వాడికి టెన్షన్ ఎక్కువయ్యి. సర్లేవే, కొత్తగా కంప్యూటర్ క్లాస్ లో చేస్తే ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. ఒరే నాన్న, చిన్నప్పుడు నిద్ర పట్టకపోతే ఒక కథ చెప్తుండేవాడిని. అదే కథ మళ్ళీ చెప్తాను, వింటూ హాయిగా నిద్రపో. ఇప్పుడు వాడు వినే లెవెల్లో లేడు, కథలు చెప్పే లెవెల్కి ఎదిగాడు. నువ్వు నోరు మూసుకు పడుకో. అనగనగనగనగా మగధ దేశాన్ని మణివర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఎవరు? మన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. నేనన్నది శర్మ కాదు, వర్మ, ఇడియట్. ఆ రాజుగారికి సుబుద్ధి అని కొడుకుండేవాడు. కొడుకుని పరమ క్రమశిక్షణతో పెంచాడు. తండ్రి ఎంత చెప్తే కొడుకు అంతన్నమాట. వింటున్నావా? పేరుకి రాకుమారుడైన బానిస లాంటి సన్నాస అన్నమాట. ఆ రాజుగారు కొడుకు కోసం పాలరాతితో ఏం కట్టించాడో తెలుసా? జైలా కాదు, మందిరం. కొడుకుని ఆ మందిరంలో ప్రవేశపెట్టి, నాన్న నువ్వు ఏ వైపుకైనా వెళ్ళు గాని పడమటి వైపు గదికి మాత్రం వెళ్ళొద్దు అని. మరి వెళ్ళాడా? వెళ్ళలేదు, వెళ్ళడు. వాడు నా కొడుకే. పిచ్చి మహారాజు. వాడెప్పుడో గొళ్ళెం తెరిచాడు, లోపలికి వెళ్ళాడు, అంతా చూశాడు. పూజారి గారు, అర్చన చేయండి. అర్చన టికెట్ ఏది బాబు? అర్చనకి టికెటా? ఎంత? 2 రూపాయలు. ఇవన్నీ తీసుకుని బ్లాక్ లో చేయండి. బ్లాక్ లోనా? ఏం చేయరా? నాకేదైనా బ్లాక్ లో చేయించుకుంటే అలవాటు అండి. చేయండి. ఇవేమిటి? పిజ్జా, బర్గర్, ప్యూర్ వెజిటేరియన్. ఇలాంటి నైవేద్యం పెట్టకూడదు. అందేవుడు మీతో చెప్పాడా? శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే శాస్త్రాలు ఒకసారి లేవండి చూస్తాను. లేవు. ఒరిజినల్స్ లేవా? జిరాక్స్ ఉండి అడ్జస్ట్ అవుతా. హలో, మార్నింగ్ ఏం టిఫిన్ చేశారు? ఇడ్లీ. నిన్న దోశ. మొన్న పొంగల్. అయినా నా టిఫిన్ కి దీనికి ఏమిటా సంబంధం? నీకైతే రోజుగా వెరైటీ ఫుడ్ కావాలా? పాపం దేవుడికి సేమ్ టెంకాయ తొక్కదేని అట్టుపండు. హే, వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ యాక్సెప్ట్. పుట్ ఇట్ దిస్. నీ మాట నీదే కానీ ఎదుటి వాళ్ళ మాట వినవా? నాకు ఎదుటి వాళ్ళ మాట వినే అలవాటు లేదయ్యా. అటు ఘాటుకి ఇటు పబ్లిక్ సేవ చేయటం కానీ లా పాయింట్లు తీసే అధికారం మీకు లేదు. చూస్తున్నావేంటి? ఏంటి కోరుకుంటావా? ఈ మాత్రం దాని కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు నాయనా? నువ్వు చెప్పినట్టే చేస్తాలే. బెటర్ కంటిన్యూ. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమిటి సందేహం బాబు? తీర్థం ఏమిస్తున్నారు? తులసి తీర్థం. చిన్న చేంజ్ చేద్దాం. పెప్సీ ఫ్యాంటా ఇవ్వండి, వెరైటీగా ఉంటుంది. సార్, ఈ కసర్ కొంచెం స్టక్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ సార్. గురకపెట్టి నిద్రపోతున్నావుట్రా? రాత్రి అంతా చదివి నిద్రలేదు సార్. సారీ. పర్లేదు సార్. అవునరా, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు? అమీర్పేట ఏరియా సార్. అమీర్పేట ఏరియానా? యా. నేను ఆ ఏరియాలోనే ఉన్నానే. రాత్రి ఆ ఏరియాలో కరెంట్ లేదు కదరా? చదువు దాసలో పడి కరెంట్ ఉందో లేదో మర్చిపోయాను సార్. రాత్రి అమీర్పేట కరెంట్ లేదా సార్? నేను పడుకున్నట్టు తర్వాత లేపడు సార్. చంపేస్తాను. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కంప్యూటర్ చేసి ఎందుకేరా? కూర్చో. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు నువ్వు? చేతిలో క్యారేజ్ ఏంటి? పొద్దున్నే మా మమ్మీ ఇన్స్టిట్యూట్ కి బయలుదేరేసరికి మా డాడీ వంట చేయలేదు సార్, అందుకనే ఇప్పుడు తెచ్చా. ఎవరు బాబు మీ మమ్మీ? రాణి. ఇదిగో మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్. రాణి, ఆర్ యు మ్యారీడ్? జస్ట్ ఒక్కసారి సార్. ఓహో, మెళ్ళ తాళి పెట్టేది? నా కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చాను సార్. చా, మీ ఆయన కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయావు, ఇంకా చల్లగా ఉండేవాడు. హాయ్. హలో, ఏంటి నువ్వు మీ అమ్మ కోసం వచ్చావా? ఏంటి లూజా? నాకు లూజ్ అంటే? ఈ గట్టపులు అమ్మ కోసం వస్తారా? అమ్మాయిల కోసం వస్తారు. అయినా ఆ మాత్రం జీకే లేకుండా ఆ టక్కు అట్ట అయ్యి. నువ్వు కొత్త ఇన్స్టిట్యూట్ కొత్త. సర్లే, నీ పేరేంటి? విశాఖపట్నం. బాబు, నేను అడిగింది ఊరి పేరు కాదు, నీ పేరు. నేను చెప్పింది కూడా నా పేరేనే బాబు, ఊరి పేరు కాదు. ఆహా, అవును విశాఖపట్నం. నేను ఎక్కడ వెళ్ళలేదే. తిరుపతి, శ్రీశైలం, యాదగిరి ఇవన్నీ విన్నావుగా? విన్నాను. మరి నేను విశాఖపట్నం పెట్టుకుని తప్పేంటి? రాజ్యాంగంలో వద్దన్నారా? ప్రతి రాజ్యాంగంలో చెప్తారా? రీటా, టామీ, స్కూబీ, సీజర్ ఇవన్నీ కుక్కలకు పెట్టుకుంటారు. గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ ఇవి ఊళ్ళ పేర్లు పెట్టుకుంటారు. నీకన్నా మెంట్లా? నాకు మెంట్లంటే లేకపోతే ఏంటండి? మా నాన్న విక్రాంత్ అని పెట్టాడు, నేను విశాఖపట్నం అని మార్చుకున్నా. గవర్నమెంట్ యాక్సెప్టెడ్. ఎనీ ప్రాబ్లం? నాకంటే ప్రాబ్లం బాబు. విశాఖ ఈ బాడీ నిది, అందులో ఎక్విప్మెంట్ నిది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వెళ్ళి సీట్లో కూర్చో. నేను కూర్చోను. ఎందుకు కూర్చోవు? నీకేం చెవుడా? నాకు చూడండి. బయట వెళ్ళగొట్టారా? రే సార్, నువ్వు ఇట్రా. సార్ సార్ బయట బెల్లు కొట్టారు కదా, సార్. వినపట్లేదా నీకు? నిజం. అమ్మా